ప్రత్యేకంగా చూడండి, ఆదామును కలుగజేశాడు. నేల మట్టి నుండి నరులు చేసి వారి నాశకరంలో కూడా జీవాన్ని మొదలాడు, మనిషి జీవాత్మయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆదామును తయారు చేసిన తర్వాత చూడండి, దేవుడికి నచ్చలేదు అని చదువుతున్నాను. అందుకే ఆదాము ఒంటరిగా ఉండడం దేవుడికి నచ్చలేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఆదాము నాకు సాటి అయిన సహాయం అని రాయడం. సాటి అయిన సహాయం ఇంగ్లీష్లో హెల్ప్మేట్, హెల్పర్, ఎయిడ్ ఆర్ కాంప్లిమెంట్ అని రాయడం. ఇంగ్లీష్ రాయడం సాటి అయిన సహాయం. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? ఆదామునకు భర్తకు భార్య ఎవరు అంటే ఈక్వాలిటీ, సాటి అయిన సహాయం. చాలా మతాల్లో కొన్ని దేశాల్లో స్త్రీలను లెక్కలోకి తీసుకోరు. అసలు జనాభా ప్రాతిపదికన స్త్రీలకు సముచిత స్థానం లేదు తెలుసా? కానీ దేవుడు మనం చెప్పడం లేదు. అద్భుతం. పురుషుడెంతో దేవుని దృష్టిలో స్త్రీ కూడా అంతే. పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అని బయటకు చెప్పలేదు. ఇద్దరు కలిస్తేనే, భర్త భార్య కలిస్తేనే కుటుంబ వ్యవస్థ అవుతుంది. ఈ ఒక్కరిలో ఎవరు లేకపోయినా